నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ సంయుక్తంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా షేర్లింగంపల్లి డివిజన్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ సర్కిల్ వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పిఎస్సి చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, సీనియర్ నాయకులు కొండలరెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, కె రామచందర్, సాయన్న, గోవించారి, పురం విష్ణువర్ధన్ రెడ్డి, గఫూర్, శ్రీకాంత్, దేవులపల్లి సత్యనారాయణ, బస్వయ్య, వెంకట్రాములు, నటరాజ్, రాజేందర్, సాంబయ్య, సుధాకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ పోరాటం కుటుంబాన్ని కాదనుకొని పెళ్లి కూడా చేసుకోకుండా తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఉద్యమం చేసినటువంటి మహానుభావుడు జయశంకర్ గారు. మరి 92వ జన్మదిన శుభాకాంక్షలు. మా నాగేంద్ర గారు, రవీంద్ర గారు, కొండలరెడ్డి గారు, ఉద్యమకారులు, మిత్రులు, సోదరులు అందరూ కూడా వచ్చారు. వారి తీపి గుర్తుల ఫలితమే ఈనాటి అభివృద్ధి. ఆయన ఏదైతే కోరుకున్నారో రాష్ట్రం విడిపోతే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఆశయాలు, కళలు సార్థకమవుతున్నటువంటి విషయాన్ని మనమంతా కళ్ళారా కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఆశయాల్ని ఒక అడుగు ముందుకేసి కొనసాగించే బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా తీసుకున్నట్టయితే మనం బాగుంటాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో వారు చేసినటువంటి సాహసం, వారు చేసినటువంటి త్యాగాలు ఫలిస్తాయంటూ ఎటువంటి సందేహం కూడా లేదు. మరి వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ ఒక అడుగు ముందుకేసి నడవాల్సిందిగా కోరుతూ సెలవు. జై తెలంగాణ. ఈరోజు జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా మరి షేర్లింగంపల్లిలోని జయశంకర్ సార్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవ పెద్దలు, మన శాసనసభ్యులు, పిఎస్సి చైర్మన్ గారు అయినటువంటి అన్న అరకపూడి గాంధన్న గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులు, మరి సోదరులందరికీ, నాయకులందరికీ కూడా పేరు పేరున మరి జయశంకర్ సార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా మనమందరం కూడా జయశంకర్ సార్ ఆశయాలను సాధించడానికే ముందుండి అందరం పనిచేయాలని, మరి అందరూ కూడా యువతరం ముందుకు వచ్చి పనిచేయాలని కాంక్షిస్తూ, మరి ఆ రోజుల్లో జాతిపితగా, మన తెలంగాణ జాతిపితగా జయశంకర్ సార్ ఆయన సూచనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా అందరం పనిచేయాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గౌరవ పెద్దలు అన్న గాంధన్న గారు 2 మాటలు మాట్లాడారు. చాలా సంతోషం. 92వ జన్మదినోత్సవ సందర్భంగా జయశంకర్ గారి ఉద్యమ పోరాటం కుటుంబాన్ని కాదనుకొని పెళ్లి కూడా చేసుకోకుండా తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఉద్యమం చేసినటువంటి మహానుభావుడు జయశంకర్ గారు. మరి 92వ జన్మదిన శుభాకాంక్షలు. మా నాగేంద్ర గారు, రవీంద్ర గారు, కొండలరెడ్డి గారు, ఉద్యమకారులు, మిత్రులు, సోదరులు అందరూ కూడా వచ్చారు. వారి తీపి గుర్తుల ఫలితమే ఈనాటి అభివృద్ధి. ఆయన ఏదైతే కోరుకున్నారో రాష్ట్రం విడిపోతే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా ఆశయాలు, కళలు సార్థకమవుతున్నటువంటి విషయాన్ని మనమంతా కళ్ళారా కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఆశయాల్ని ఒక అడుగు ముందుకేసి కొనసాగించే బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా తీసుకున్నట్టయితే
మనం బాగుంటాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో వారు చేసినటువంటి సాహసం, వారు చేసినటువంటి త్యాగాలు ఫలిస్తాయనంటూ ఎటువంటి సందేహం కూడా లేదు. మరి వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ ఒక అడుగు ముందుకేసి నడవాల్సిందిగా కోరుతూ సెలవు. జై తెలంగాణ.